తిరుమల లడ్డూపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ తిరుమల లడ్డూను అపవిత్రం చేసిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. లడ్డూ తయారీకి నాసిరకమైన సరుకులు వాడారన్నారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ ను వాడినట్టుగా తెలిసిందన్నారు చంద్రబాబు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నట్టుగా చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం తెలిసి భయపడ్డామని చెప్పారు చంద్రబాబు. గత పాలకులు అన్నదానం విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారని, అన్న ప్రసాద నాణ్యతను కూడా దెబ్బతీశారంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లడ్డూ ప్రసాదంలో, అన్నదానంలో నాణ్యతను పాటిస్తున్నామని, నాణ్యతను ఇంకా మెరుగుపరుస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. ఇక మరోవైపు తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతవరకైనా దిగజారుతారనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఇక టీటీడీ మరో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం సీఎం చంద్రబాబు కామెంట్స్ పై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు దారుణమైనవన్నారు. రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదన్నారు. ఇక వైసీపీ నేతలు చేసిన విమర్శలకు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు చెప్పింది కూడా అదే. మనిషి పుట్టుగా పుట్టిన వాళ్ళు ఎవరూ ఇలాంటి పనులు చేయరు, కానీ మీరు చేశారు అనేదే సీఎం ఆవేదన అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తిరుమల క్షేత్రాన్ని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకున్నారో, భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతీశారో ఎవరూ మర్చిపోలేదంటూ ఆయన స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై ఇటు వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మనం చూస్తున్న మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, మీరు అన్నట్లుగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి లడ్డూ ప్రసాదాల అంశంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇటు టీడీపీ వైసీపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమవుతూ ఉన్నాయి. ప్రధానంగా సీఎం స్థాయిలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మొత్తం రాష్ట్రమంతా కూడా, దేశమంతా కూడా ఒక చర్చకు దారి తీసిందని చెప్పక తప్పదు. ఆయన ప్రధానంగా గడిచిన 5 ఏళ్ల కాలం అంటే వైసీపీ హయాంలో లడ్డూలు తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి వినియోగించారు అని అర్థం వచ్చే రీతిలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మరింత స్పష్టంగా ఆయన లోతుగా చెప్తూ అనిమల్ ఫ్యాట్ వాడారంటూ కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అనిమల్ ఫ్యాట్ వాడడం అంటే కొన్ని జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యే లేదా తయారయ్యే క్రొవ్వులను, అంటే నిజానికి కల్తీ నెయ్యి తయారీలో ఇట్లాంటి ఒక క్రొవ్వులను వినియోగిస్తూ ఉంటారు. ప్రధానంగా అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో మాత్రమే స్వచ్ఛత ఉంటుంది, కానీ చాలా వరకు హోటల్స్లోని కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా నెయ్యిని కల్తీ చేసుకుంటాయని మనం చాలా కాలం వింటున్నాము. దీన్నే గీ అడల్ట్రేషన్ కూడా అంటూ ఉంటారు. అంటే నెయ్యిని కల్తీ చేయడంలో భాగంగానే అందుకు సంబంధించి జంతువుల అవశేషాల నుంచి సేకరించిన క్రొవ్వులను, అంటే ఒక రకమైన ఆమ్లాలను వినియోగించి నెయ్యిని తయారు చేస్తుంటారు. ఇట్లాంటి జంతువుల ఫ్యాట్ నుంచి సేకరించిన క్రొవ్వుతో తయారైన నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించారు అని దాదాపు చాలా స్పష్టంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంటే మనం చూసాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ మొదటి నుంచి కూడా చాలా సీరియస్గా ఉన్నారు. స్వయంగా కొత్తగా ఈవోగా వచ్చిన శ్యామలరావు సైతం ప్రసాదాల నాణ్యత పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఈ నేపథ్యంలో ఇదివరకు వినియోగించిన ప్రసాదాల ముడి పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి అన్ని రకాల ఫుడ్ సేఫ్టీ పరీక్షలు నిర్వహించారు. బహుశా అక్కడ అంటే ఇప్పటి వరకు వినియోగించిన నెయ్యి కల్తీ జరిగి ఉందని, అందులో యానిమల్ ఫ్యాట్ను గుర్తించినట్టు బహుశా ల్యాబ్లో ఒక నివేదిక వచ్చిన నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో ఇట్లాంటి ఒక వ్యాఖ్యలు చేశారని మనం భావించక తప్పదు. నిజంగా అదే నిజమైతే మాత్రం కోట్లాది మంది హిందూ మనోభావాలు మాత్రం దెబ్బతింటుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో అట్లాంటి వాటికి చెక్ పెడుతూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే శ్రీవారి లడ్డూలు తయారు చేస్తున్నామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అంటే ఒక మార్పు అయితే జరిగింది. గడిచిన ఒక నెల రోజుల క్రితమే అంటే అంతకుముందు కర్ణాటక ప్రభుత్వం నుంచి స్వయంగా అక్కడ తయారయ్యే నెయ్యిని తెప్పించి వాటిని లడ్డూ తయారీలో వినియోగించేవారు. అయితే వైసీపీ హయాంలో ఈ కర్ణాటక కాంట్రాక్ట్ను క్యాన్సిల్ చేసి ఉత్తరాదికి చెందిన కొన్ని సంస్థలకు ఈ నెయ్యి సరఫరా టెండర్లు అప్పగించారు. ఈ నేపథ్యంలో బహుశా అక్కడి నుంచి వచ్చిన నెయ్యి కల్తీకి గురయ్యి ఈ తరహాలో అందులో అనిమల్ ఫ్యాట్ ఏదన్నా ఉందేమో అన్న
అనుమానాలు ముఖ్యమంత్రి వ్యాఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు తాము స్వచ్ఛమైన ఆవు నెయ్యే వినియోగిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం. అయితే ఇదే నేపథ్యంలో ఇట్లాంటి ఒక వ్యాఖ్యలు చేసిన తర్వాత వైసీపీ చెందిన నేతలు అట్లాగే మాజీ చైర్మన్లు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి అట్లాగే భూమన్ కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అట్లాంటి ఏవి కూడా కొండపైన జరగలేదు, అనవసరంగా మత మనోభావాలను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటూ కూడా ఈ ఇద్దరు మాజీ టీటీడీ చైర్మన్లు చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మరోవైపు ఈ విషయం ఇప్పట్లో చల్లరలే కనిపించట్లేదు, మరి రాజకీయంగా ఇది మరింత వేడిని రాజేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే నిజంగా లడ్డూల తయారీలో అనిమల్ ఫ్యాట్ వాడారా అనేది మాత్రం కొంత సంచలనంగా మారింది. అంటే మురళి, హిందువులు అత్యంత పవిత్రంగా వెంకటేశ్వర స్వామికి ప్రసాదాన్ని నివేదిస్తూ ఉంటారు. అయితే ఆ లడ్డు నాణ్యత తక్కువగా ఉండడమే కాకుండా అందులో యానిమల్ ఫ్యాట్ ని యూజ్ చేశారని ఒక ఆరోపణ చేశారు సీఎం చంద్రబాబు. అయితే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణ చేశారు కాబట్టి మాజీ సీఎం దీనిపై స్పందించే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా, ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ మనోభావాలకు సంబంధించిన అంశము. నిజంగా ఈ వాక్యాన్ని, ఈ ఆరోపణ కానీ ఈ వ్యాఖ్యాన్ని నిజం అనుకుంటే అది తప్పనిసరిగా అందరినీ కూడా బాధించే అంశమే ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు, తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రబద్ధంగా అత్యంత పవిత్రంగా లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు. అయితే ఒక్క ఆరోపణ మాత్రం నిజం. గడిచిన 5 ఏళ్ల కాలంలో అంటే శ్రీవారి లడ్డూల నాణ్యత తగ్గింది, లడ్డూల మన్నిక తగ్గింది, త్వరగా పాడవడం, అట్లాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంచకపోవడం, ఇదివరకు అంతటి రుచి లేదు, ఇట్లాంటి ఫిర్యాదులు భక్తుల నుంచి చాలా కాలంగా వస్తున్నాయి. గడిచిన 5 ఏళ్లలో అట్లాంటి ఫిర్యాదులు చాలా ఎక్కువగా వచ్చాయి. మరి అంటే అందులో వాడిన ఇంగ్రీడియంట్స్లో కల్తీ ఉండడం లేదా అత్యంత నాణ్యత లేకపోవడం వల్లే లడ్డూలు రుచికరంగా ఉండడం లేదు, ఎక్కువ కాలం మన్నిక సాగించడం లేదు అనేది ప్రధానంగా ఉన్న అవగాహన. ఈ నేపథ్యంలో బహుశా మీరు అన్నట్లు ముడి పదార్థాలు నాణ్యమైనవి కాకపోవడం వల్లే ఇంతకాలం లడ్డూల నాణ్యత ఆ స్థాయిలో లేదు అనేది ప్రధానంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లాంటి ఒక వ్యాఖ్యలు చేశారంటే బహుశా ఆయనకి ల్యాబ్ నుంచి తప్పనిసరిగా నివేదికలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఇదివరకే టీటీడీ టన్నుల కొద్ది నెయ్యిని కొనుగోలు చేసింది కాబట్టి ఇదివరకు కొనుగోలు చేసిన నెయ్యిని ల్యాబ్కు పంపించడం వల్లే ఈ విషయం బట్టబయలు అయి ఉంటుందని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థాంక్యూ మురళి.